ఎస్ డబల్ ఎస్ షేప్లో ఇలా పాములాగా ఉంటుంది. అవర్ నార్మల్ మన వెన్నెముక చక్కగా పాము రూపంలో ఉంటుంది. దిస్ ఇస్ నార్మల్. బట్ ఈరోజు నేను ట్రీట్ చేసిన 10,000 మందిని నేను ఆపరేషన్ నుంచి కాపాడిన పేషెంట్స్ అందరికి కూడా ఎవరికి కూడా షోల్డర్ జాయింట్స్ ఫ్రీ లేవు. సో అందుకే దిస్ ఇస్ నోన్ యాజ్ ఏ ఫ్రోజన్ షోల్డర్ సిండ్రోమ్. దీన్నే తెలుగులో చాలా కాలం కింద చెప్పారు జబ్బలో జబ్బు, పేదవారి జబ్బు. పాత రోజుల్లో పేదవాళ్ళకి వచ్చేది. ఇట్ వాజ్ ఏ డిసీజ్ ఫర్ పూర్ పీపుల్ బికాస్ పూర్ పీపుల్ డిడ్ నాట్ హ్యావ్ ప్రాపర్ డైట్. They didn't know the exposure of sunlight is important. They had a lot of stomach problems. So మనము పేదవాళ్ళు రెండు దీనికే సఫర్ అయ్యాము. ఐఎమ్ టెలింగ్ యూ 99% ఆఫ్ పాపులేషన్ మీరు అందరినీ కూడా చెక్ చేస్తే అందరికీ కూడా షోల్డర్ టైట్గా ఉంటుంది. అంటే ఒక వీల్ అలైన్మెంట్ లేని కారు. ఇఫ్ యూ లీవ్ యూర్ స్టీరింగ్ ఇట్ విల్ గో ఆఫ్ ది రోడ్. కానీ మన స్పైన్ మన చేతులు ఎలా ఉండాలంటే రెండు చేతులు లేపినా కూడా మన స్పైన్ కదలకూడదు. దిస్ ఈస్ ది నార్మల్ హ్యూమన్ బయోమెకానిక్స్. నా వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఇలా అయిపోయింది ఒక మనిషికి షోల్డర్ జాయింట్ స్టిఫ్ బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్, బికాస్ ఆఫ్ లో విటమిన్ డి డెఫిషియన్సీ. దీన్ని లేపినప్పుడు ఏమవుతుంది? చేయి లేవటం లేదు. కోమ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది? మన నడుము బెండ్ అవుతుంది, మన నెక్ బెండ్ అవుతుంది. కానీ మధ్యలో ఉన్న పోర్షన్ బెండ్ కాదు. ఎందుకంటే పక్కటి ఎముకలు ద రిబ్ కేజ్ విల్ హోల్డ్ ది మిడిల్ పార్ట్ ఆఫ్ ది స్పైన్. స్పైన్లో ఎప్పుడు కూడా థొరాసిక్ వర్టిబ్రే చెస్ట్లో ఉండేటువంటి మన వెన్నుపూసలు ఎప్పుడు కూడా ఎరగవు, కరగవు. సో యూ హ్యావ్ ఓన్లీ ఫ్రంట్ వీల్ డ్రైవ్, రేర్ వీల్ డ్రైవ్. నెక్లో ఉండేవి కదులుతుంది, నడుములో కదులుతుంది. ఇట్ మే లుక్ సైంటిఫిక్ బట్ ఇట్స్ వెరీ వెరీ కామన్ ప్రాబ్లమ్. నౌ సీ దిస్ పిక్చర్. కోమ్ చేస్తున్నప్పుడు, బ్లౌజ్ వేసుకొని చీర కట్టినప్పుడు, బ్యాడ్మింటన్ ఆడినప్పుడు, క్రికెట్ ఆడినప్పుడు అందరికీ ఇది అవుతుంది. చేయి లేపినప్పుడల్లా వాళ్ళ సెంటర్ ఆఫ్ గ్రావిటీ బయటికి పోతుంది. తెలంగాణ చెప్పండి గుండు దారం సరిగ్గా ఉండాలి, ఒక పిల్లర్ బిల్డింగ్ సరిగ్గా ఉండాలంటే. ఇమాజిన్ మనం 4 కాళ్ళ మీద నడిచే జంతువులము 2 కాళ్ళ మీద నిలబడ్డాం. వీ ఆల్రెడీ క్రియేటెడ్ ఇంబ్యాలెన్స్. అందుకని మన వెన్నెముక 2-3 కర్వేచర్స్కి లీడ్ అయింది. సో టుడే వాట్ ఆర్ యూ డూయింగ్? ఆల్ యాక్టివిటీస్ వీఆర్ అబ్యూజింగ్ ది స్పైన్. సో ఇలాంటి డబల్ ఎస్ షేప్లో ఉన్నటువంటి స్పైన్ నేను చూసిన మోర్ దాన్ 15,000 పీపుల్లో అందరికీ స్పైన్ ఇలాగే ఉంటుంది. దానికి ఉండాల్సిన ఆ కర్వేచర్స్ అన్ని పోయినాయి. అంటే చక్కగా ఉండాల్సిన ఆర్చ్ తేడామేడా అయిపోయింది. అయితే మనం వెన్నుపూసల మధ్యలో ఉండేటువంటి డిస్క్, ద డిస్క్ ఈజ్ ఏ స్మాల్ మెటీరియల్ బిట్వీన్ 2 vertebrae. దే గెట్ ట్రెమెండస్లీ ఎఫెక్టెడ్. దే ఆర్ లాట్ ఆఫ్ నర్వ్స్ కమింగ్ ఫ్రమ్ ఈచ్ వర్టిబ్రా, ప్రతి వెన్నుపూస నుంచి. నేను చెప్తున్నాను మీ అందరిలో కూడా ఎవరెవరికి బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, నెక్ పెయిన్ ఉందో మీ అందరికి కూడా ఇలాగే ఉంటుంది. సో వాట్ హ్యాపెండ్? ఇది షేప్ అవుట్ అయిపోయింది. సో ఈ డిస్క్ బాల్జ్, సర్వైకల్ డిస్క్ బాల్జ్, దీన్నే మనం స్పాండిలోసిస్, మల్టిపుల్ డిస్క్ డిసీజ్, తర్వాత వడ్డీగో, కళ్ళు తిరిగి కింద పడిపోతుంటారు. ద లాట్ ఆఫ్ సిమ్టమ్స్ ఇన్ అప్పర్ బాడీ అన్నీ కూడా దీని వల్లనే వస్తాయి. మైగ్రేన్ టైప్ ఆఫ్ హెడేక్స్, అర్లీ మార్నింగ్ హెడేక్స్, ఇవన్నీ కూడా కేవలం ఈ చేతులు లేపితే వస్తాయి. సో నిజంగా నడుము నొప్పి ఉన్న మనుషులు మీరు నిజంగా చూసుకుంటే, ఇఫ్ యూ కెన్ లుక్ ఎట్ ఇట్, ఇఫ్ షోల్డర్ ఎట్ టైట్, డోంట్ లిఫ్ట్ సైడ్ వేస్, డూ ఆల్ యాక్టివిటీస్ ఇన్ ఫ్రంట్. ఇట్ విల్ సేవ్ యూ ఫ్రమ్. అండ్ ఆ వీల్ అలైన్మెంట్ లేని కార్ని యూ షుడ్ నాట్ డ్రైవ్ ఫాస్ట్, యూ హ్యావ్ టు హోల్డ్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ. నౌ సైంటిఫికలీ తిండి ఎండ లేకపోతే శరీరం బండ. దట్ మీన్స్ ఇఫ్ యూ హ్యావ్ నో ప్రాపర్, ఫర్ ఎగ్జాంపుల్ మన సౌత్ ఇండియన్స్ అందరూ రైస్ తినాలి, కానీ మనకేముంది ప్రాపగండా, రైస్ తింటే షుగర్ వస్తుంది, రైస్ తింటే ఒబెసిటీ వస్తుంది. కానీ తినకుండా కూడా అందరూ ఒబెసిటీ ఎక్కువ ఉంది, షుగర్ ఎక్కువనే ఉంది. దట్ మీన్స్ ద హోల్ ఐడియా వాజ్ రాంగ్. యూ టు ఈట్ అవర్ ఓన్ ఫుడ్. సన్లైట్ అట్లీస్ట్ 20 minutes అన్న సన్లైట్ మనిషి చర్మానికి తగలాలి. 1 mm గ్లాస్ నుంచి కూడా సన్లైట్ లోపలికి పోదు. ముఖ్యంగా విటమిన్ డి తయారు చేసేటువంటి అల్ట్రావైలెట్ బి రేస్ కెన్ నాట్ రీచ్ ది బాడీ ఇన్ through 1 mm glass. And my office ऊपर है, glass है, मेरे को लगता है sunlight, sorry, it cannot make vitamin D. You have to go in sun. దేవుడు ఏం చెప్తున్నాడు? బాబు నా దగ్గరికి రా, నేను నీ దగ్గరికి రాను. Now vitamin D deficiency causes frozen shoulder syndrome. దీంతో పాటు వీళ్ళకి మోకాళ్ళు కూడా అరుగుతాయి, శబ్దాలు వస్తాయి, మోకాళ్ళు సౌండ్ ఇన్ ద నీ జాయింట్స్, పటా పటా. If you sit down you cannot get up. Wrist లో fingers లో sound is an indication there is a subclinical arthritis in the joint. అంటే మనం మెడిసిన్లో చూసేటువంటి ఆర్థరైటిస్ కాదు, ఒక స్టెప్ ముందే. ఈ ఫ్రోజన్ షోల్డర్ సిండ్రోమ్ ఏం చేస్తుంది? రెపిటేటివ్ స్ట్రెయిన్ ఇంజురీ. రెపిటేటివ్ స్ట్రెయిన్ అంటే
నేను ఇప్పుడు ఇది 10 సార్లు లేపినా, నేను బౌలింగ్ చేసినా, యోగా చేసినా, ఐ హావ్ నో ప్రాబ్లం. బట్ ఇఫ్ ఐ డూ కీప్ ఆన్ డూయింగ్ దిస్ బౌలింగ్, బ్యాడ్మింటన్, సో ఏమవుతుంది, రెపిటేటివ్ స్ట్రెయిన్ ఇంజరీ, అంటే తరచుగా ప్రతిసారి స్పైన్ని బెండ్ చేయడం వల్ల ఈ వీక్ ఏరియాస్లో మన స్పైన్ డ్యామేజ్ అవుతుంది. సో ఎంత సీరియస్గా, నా దగ్గర స్ట్రెచర్లో వచ్చారు పేషెంట్స్, వీల్ చైర్లో వచ్చారు, కుంటుకుంటూ వచ్చారు, కానీ వాళ్ళందరూ చాలామందిని మనం మేబీ అవుట్ ఆఫ్ 15,000 పీపుల్లో 2-3 ఆపరేషన్ చేయించాను. ఎందుకంటే వాళ్ళకి ఆపరేషన్ అవసరం. అలానే ఆపరేషన్ చేసేవాళ్ళు చెడ్డోళ్ళు కాదు, డబ్బులు తీసుకున్నారని కాదు. మనం పాజిటివ్గా సెన్స్లో ఆలోచిస్తే కొందరికి ఆపరేషన్ అవసరము, కానీ చాలామందికి అవసరం లేదు. కానీ మనుషుల దగ్గర ఓపిక లేదు. పీపుల్ హ్యావ్ నో పేషెన్స్. యూ వాంట్ ఇన్స్టెంట్ రిలీఫ్. అలా కాదు. ఫ్రోజన్ షోల్డర్ టు ఇంప్రూవ్ ఇట్ టేక్స్ ఇయర్స్. ఎండాకాలం బాగుంటుంది. ఇఫ్ యూ గో ఇన్ సమ్మర్ యువర్ షోల్డర్స్ ఆర్ బెటర్. ఇప్పుడు రెయిన్ అయింది కదా, నౌ దిస్ ఇస్ ద బెస్ట్ సీజన్ ఫర్ మెడికల్ ప్రొఫెషనల్స్. బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్, కళ్ళు తిరగడం. సో దిస్ ఈస్ ఎ వెరీ వెరీ సీరియస్ ఇష్యూ. ఐఎమ్ టెలింగ్ యూ, దిస్ ఇస్ ఫర్గెట్ అబౌట్ మీ. మీరు కూడా నా ప్లేస్లో నేను చెప్పేవాడిని, దిస్ ఇస్ ఎ నోబెలెస్ట్ డిస్కవరీ. ఎందుకంటే వీ కెన్ సేవ్ crores of people from back neck surgery.